ఎవరామె? ఎవరు అరుంధతి? కదా, అరుంధతి మన కులంలో పుట్టినటువంటి ఆడపడుచు కదా. మరి అరుంధతి తక్కువ కులం అయితే, అరుంధతి జాతి తక్కువ అయితే, అరుంధతి ఎందుకు పనికిరాని ఆవిడైతే, మరి బ్రాహ్మణులు, రెడ్లు, రాజులు, నాయుళ్ళు, యాదవులు, కుమ్మర్లు, కమ్మర్లు అందరూ పెళ్లి చేసుకుంటే అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూస్తున్నారు? సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మన జాతి గొప్పది అని. ఓకే, అరుంధతి మన ఆడపడుచురన్నా, బాకి పడ్డదో ఈ భారతవని మాదిగ జాతికి, మనసున్న జాతికి. రేడియో టీవీలు లేని ఆ కాలంలో, పరదేశ శబ్దాలు రాని ఆ కాలంలో, రేడియో టీవీలు లేని ఆ కాలంలో, ఈమెయిల్ వాట్సాప్ రాని ఆ కాలంలో, ఈనాడు సాక్షి పేపర్లు లేనప్పుడు, నేడున్న మైకులు లేని ఆ కాలంలో, డప్పు కొడుతూ ఊరు తిరిగి, డప్పు కొడుతూ ఊరు తిరిగి, డప్పు కొడుతూ ఊరు తిరిగి, ఇందు మూలముగా పెన్న బద్వేల్ అరుంధతి వాడ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మన గ్రామంలో పుట్టి మన గ్రామంలో పెరిగినటువంటి గెడ్డం శేఖర గారు, గెడ్డం చెన్నయ్య గారి కుమారుడు గెడ్డం శేఖర గారు టీచర్గా ఈ రోజున నెల్లూరులో కాపురం ఉంటూ ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటూ, తన తండ్రి గెడ్డం చెన్నయ్య గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయన సహపాఠి నాయకులతో కలిసి ఈ రోజు పెన్నబద్వేల గ్రామంలో అరుంధతి వాడకొచ్చి అందరికీ భోజనాలు, బట్టలు పంచుతున్నాడా. హో, ఈ ఈ ఈ దండోరా ఎందుకు చప్పడం కొడుతున్నారు? కొట్టండి. ఈ దండోరా ఆరంభం నుంచి వేసింది ఎవరంటే మహాదిగా. ఈ టీవీలు లేవు, రేడియోలు లేవు, వార్తాపత్రికలు లేవు, ఏమీ లేనప్పుడు ద ఫస్ట్ జర్నలిస్ట్, మొదటి విలేకరి పాత్రికేయుడు మహాదిగా. అర్థమైందా తమ్ముళ్ళు? మొట్టమొదటి విలేకరి ఎవరు? మహాదిగా. మొట్టమొదటి చెప్పులు కుట్టింది ఎవరు? మహాదిగా. మొట్టమొదటి వాద్యకారుడు ఎవరు? మహాదిగా. మొట్టమొదటి వాద్యం ఏది? డప్పు. అన్ని ఆదిలో ఉన్నవాళ్ళం మనం, ఆది జాంబవంతుని వారసులం మనం, భూమి పుట్టక ముందు పుట్టినటువంటి ఆది జాంబవంతునికి వారసులం మనం. అందుకే మనం గర్వపడాలి మన కులాన్ని బట్టి. నీదే కులం అంటే మాదిగనొద్దు, మహాదిగని చెప్పండి. ఇన్ని చేసిన మాది గోడెక్కాడున్నాడు. ఇన్ని సీరియల్ చూసావు, నీకు నవ్వు వచ్చిందా? ఏడుపు తప్ప నవ్వులేదు సీరియల్. మన జాతి గురించి విన్నప్పుడు నీకు నవ్వు వస్తుంది కదా. ఎన్ని చేసిన మాది గోడెక్కాడున్నాడు, మాది గోడు గోడు ఎవడు వింటున్నాడు, మానవత్వం ఉన్న మనుషులారా వినుడి, మాకు జరిగిన అన్యాయాన్ని కనుడి, ఎవరి వాటా వారికిచ్చి సమన్యాయమే చెయ్యమంటూ, ఎవరి వాటా వారికిచ్చి సమన్యాయమే చెయ్యమంటూ, పందిటి సుబ్బయ్య నాయకత్వంలోన, పందిటి సుబ్బయ్య నాయకత్వంలోన దండోర వేశాము ఆనాడు నేడు, బాకి పడ్డదో ఈ భారతావని మాదిగ జాతికి, మనసున్న జాతికి.